శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 డిగ్రీస్ దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2 జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31 అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 డేస్ వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది, అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6 డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుడు కాంబినేషన్ పెడుతున్నారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 డేస్ వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. ముందుగా మేషరాశి వాళ్ళకి జనవరి నుండి అంటే జనవరి 2026 1 జనవరి అనమాట 31 డిసెంబర్ 2026 వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ రాశి వారికి ద్వితీయ భావాన్ని శని చూడడము, ద్వితీయ భావాధిపతి కూడా బాగుండడం వల్ల ఫైనాన్షియల్గా ఏమాత్రమూ ఇబ్బంది పడరు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ పరంగా మీరు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు ద్వితీయ భావాన్ని చూడడం వల్లనే మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు మీ రాశికి మంచివాడు మాత్రం కాదు. అందువల్లనే కుటుంబంలో కలహాలు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్గా స్లోగా మీకు డబ్బులు రావడం జరుగుతుంటుంది. ఏదేమైనా మీకు అద్భుతమైన ఏంటంటే గురుడు మీకు 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్, 4th భావంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్న, 12th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అలాగే గురుడు చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగానే జూన్ 2వ తారీఖు నుంచి మీకు చాలా అద్భుతంగా ఉంటాడండి ఆయన. ఎందుకంటే ఆ టైంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. కర్కాటకం చాలా మంచిది, 4th భావం. పైగా కుజుడు కూడా అక్కడ ఉంటున్నాడు. మీ రాశ్యాధిపతి నీచ స్థితిలో ఉంటాడు ఆయన. అంటే సెప్టెంబర్ నుండి అంటే ఆల్మోస్ట్ 18 సెప్టెంబర్ నుండి 30th నవంబర్ వరకు కూడా 13 నవంబర్ వరకు కూడా గురుకుజుల కాంబినేషన్ గురించి చెప్పాలి. గురుకుజుల కాంబినేషను నీచభంగ రాజ్యోగం ఏర్పడి
మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడండి. ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. గురుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే సంవత్సరం ఎండింగ్ వరకు కూడా 30 కాదు 3 అక్టోబర్ వరకు కూడా మీకు అంటే సింహరాశిలో ఉంటాడు కాబట్టి సింహరాశిలోకి మారుతాడు. అప్పటి వరకు మీకు మీ రాశిలోనే కర్కాటక రాశిలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు? అద్భుతమైన చదువు ఇవ్వబోతున్నాడండి. చదువుతారు బాగా. శాస్త్రజ్ఞులు ఉంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. వేద శాస్త్ర పండితులకి వేద విద్య చాలా బాగా వస్తుందండి. ఇది ఖచ్చితం. 4th భావంలో కానీ గురుడు అంటే వాళ్ళ వేద శాస్త్రంలో ఉన్నవారికి విద్య బాగా వస్తుంది, అభివృద్ధి అవుతుంది. వేద విద్య అభివృద్ధి అవుతుంది. చాలామంది పండితులు తయారవుతారు మనకి. అలాగే కుజుడు కూడా కాంబినేషన్ ఉన్నాడు. 4th భావంలో కుజుడు ఉన్నాడు అంటే వాళ్ళకి భూములు ఉంటాయి, భూయోగం ఉంటుంది అని తెలిసిపోతుంది. అంతే కదా. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే గురు కుజుల కాంబినేషను నీచభంగ రాజయోగం ఏర్పడి గురుమంగళ యోగంలో మీకు 4th భావంలో ఉన్నారు. అద్భుతం. అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చదువు బాగా వస్తుంది. వాహనాలు, గృహాలు, ఇళ్ళు బాగా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. సంగీతంలో ఉన్న వారికి మంచి బ్రహ్మాండ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అంటే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు చూసారా, మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా బాగుంటుంది. సంగీతం నేర్చుకునే వాళ్ళకి అవన్నీ కూడా చాలామంది బాగుంటుంది. అలాగే గురు ప్రభావము, కుజ ప్రభావం వలన వ్యవసాయదారులకి చాలా బాగుంటుందండి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా డబ్బులు రావడము, పంటలు బాగా పండము చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ అక్టోబర్ తర్వాత నుంచి, అక్టోబర్ అంటే 30 అక్టోబర్ తర్వాత నుంచి సింహరాశిలోకి గురుడు మారుతాడు. పంచమ స్థానంలో గురుడు మారాడంటే కేతువుతో కలిసి ఉంటాడు. ఇది గ్రేటే. కేతువుతో కలిసి గురుడు పంచమ భావంలో ఉన్నాడంటే మంచి యోగాన్ని ఇస్తాడు. సింహరాశిలో కేతువుకి గురుడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే గురుడు ఇచ్చే రిజల్ట్స్ కేతు మంచి శుభఫలితాలు ఇస్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందండి, తర్వాత అబ్బాయి పుడతాడు. కొంతమంది కూడా వాళ్ళ జాతకాల రీత్యా గురుడు పంచమ స్థానంలో ఉంటే అబ్బాయిలు పుట్టడానికి అవకాశం ఉంది. అది గొప్ప అదృష్టం అండి. పంచమ స్థానంలో గురుడు కూడా మీకు ఏం చేస్తాడంటే అట్రాక్షన్ ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా మీరు చాలా అట్రాక్షన్ బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో ఉంటే సాహిత్యంలోనూ సంగీతంలోనూ ఇంకా చెప్పినట్టుగా నృత్య కళాకారులకి ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది. బాగుండమే కాకుండా ధన సంపాదన కూడా బాగుంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మేనమామలకి, మీ ఇంట్లో మేనమామలకు కానీ అయితే శత్రువుల వల్ల భయం కానీ మీకు ఉంటుంది. మేనమామలకి భయం కాదు, మేనమామలకు కొంచెం అనారోగ్య సమస్యలు కానీ, అయితే మీకు శత్రువుల వల్ల భయం కానీ కొంచెం మీకు కూడా అనారోగ్య సమస్యలు ఉండడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రేమ వివాహాలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు చాలా బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహ శుభకార్యాలు, పెళ్ళి కాని వారికి పెళ్ళి అవడాలు, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యము, ఇవన్నీ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు అనుకున్న సంబంధాలు మీకు వస్తాయి. అంతేకాకుండా గురు ప్రభావం కూడా అష్టమ స్థానమే ఉండడం వలన మీ రాశి వారికి సడన్ గెయిన్స్ ఉంటాయి. అలాగే సంపూర్ణమైన ఆయుర్దాయము, ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ, సేవకార్జనం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా మీకు చాలా చాలా బాగుందండి. మీకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ దశమస్థానం 10th హౌస్లో కుజుడు ఉండి మీ రాశిలో చూస్తున్నాడు. కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి. ఎగ్జాల్టేషన్లో ఉన్న కుజుడు సామాన్యుడు కాదు. పైగా డిసెంబర్ నుంచి రాహుతో కలిసాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది డిసెంబర్లో. సరే అది పక్కన పెడితే ముఖ్యంగా ఈ నవంబర్లో కూడా గురుడు అంటే గురు దృష్టి కుజుడుకోవడం వల్ల గురుమంగళ యోగం కూడా ఏర్పడింది 10th భావానికి. 10th భావం అంటే ప్రొఫెషన్, ఇంజనీర్స్ ఉంటారు. ఇంజనీర్స్ మీరు సాఫ్ట్వేర్ రంగం ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీర్స్గా ఉంటారు మీరు, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ ప్రమోషన్స్ రావడము, అద్భుతంగా ఉండడము. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రీత్యా వాళ్ళు వేరే ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే ప్రాంతాలకు బదిలీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు కుజుడు చాలా మంచి చేస్తాడు, ఎగ్జాల్టేషన్లో చాలా బాగున్నాడు, పరమోచ్చలో కూడా ఉంటాడు. మీకు అద్భుతం. జనవరి ఆల్మోస్ట్ జనవరి 2026 అండి. ఆయన మీకు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. జనవరిలోనే అద్భుతమైన యోగంలోనే ఉంటాడు కుజుడు. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుతమైన ఫలితాలు. కుజుడు దశమంలో ఉన్నాడంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నాయి. జనాకర్షణ ఎక్కువ ఉంటుందండి. మీకు ధైర్య సాహసాలతో పనిచేస్తూ ఉంటారు. సాధ్యం కాని పనులను సుసాధ్యం చేసేస్తూ ఉంటారు. మంచి రూపంగా ఉంటారు. మంచి కళగా అందంగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అంతేకాకుండా మీరు పోలీస్ శాఖల్లో కానీ, అటవీ శాఖల్లో కానీ, లేకపోతే మీరు సైన్యం అంటారు సరే, సైన్యం అంటే మిలిటరీకి సంబంధించిన వాటిలో కానీ ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా మీరు ప్రయత్నిస్తే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రాహు, లాభస్థానంలో రాహు విశేషమైన యోగాన్ని ఇస్తాడండి. అనేక రకాలుగా మీరు కార్యసిద్ధి, కార్యసాధన చేయడంతో పాటు మీ రాహు వల్ల బిజినెస్ల విషయంలో చాలా బాగా డెవలప్ చేస్తాడు. అంతేకాకుండా రాహు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు. విమానాలు ఎక్కడము, విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగుండడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేయడము, అలాగే పుణ్య నదుల స్నానాలు, గంగా స్నానాలు, అది చాలా అద్భుతంగా ఉందండి. లాభస్థానంలో రాహు ధన సంపాదన బాగా ఉంటుంది. అంటే మీ బిజినెస్ల ద్వారా, ఉద్యోగాల ద్వారా మీకు బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. సో కుజుడు దశమస్థానానికి, లాభస్థానంలో రాహు చాలా యోగ్యతగా ఉన్నారు. కానీ చిన్న ప్రాబ్లం ఉందండి మీకు అంటే ఇండివిజువల్ కాదు, మీ రాశి వాళ్ళకి ఓవరాల్గా. ఎందుకంటే 12వ భావంలో కుజుడు, 12వ భావంలో శనీశ్వరుడు మీ రాశిపతి ఉండడం తప్పు. శని కుజుడు కాంబినేషన్ ఎప్పుడూ ఉండకూడదండి. దట్టు మీన రాశిలో జలతత్వ రాశిలో వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే మీకు నీటి వల్ల ప్రమాదం ఉంటుంది. అది కూడా ఏప్రిల్ నుంచి మే వరకు 40 డేస్ ఉంటుందండి. అంటే 2 ఏప్రిల్ నుంచి మే 10th వరకు ఉంటుంది. 40 డేస్ శనితో కలిసి ఉంటాడు కాబట్టి శని కూడా వక్రగతిలో ఉన్నాడు. మీకు శని మంచివాడు కాదు కదా, కాబట్టి మీకు జలగండం ఉండడము జరగడానికి అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళకి ఆ విధంగా చూసుకుంటే అగ్నితత్వ రాశి కాబట్టి, అగ్నితత్వ ప్రభావం ఉన్న కుజుడు కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడము, బాగా వర్షాలు కురవడము, వర్షాల వల్ల ఇబ్బంది పడ్డము, రోడ్డు మీద ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. అసలు యాక్చువల్గా కుజశని కాంబినేషన్ ఉంటే యుద్ధ వాతావరణం కూడా ఉంటుందని కూడా శాస్త్రం చెప్తోంది. యుద్ధ వాతావరణం అంటే ఏప్రిల్ నుంచి మే లోపల చిన్న చిన్న యుద్ధాలు రావడము, మన కంట్రీలో కాకపోయినా విదేశాల్లో అటువంటి రావడము, పిడుగులు పడ్డము, అకాల వర్షాలు బాగా కురవడము, పంటలు నష్టాలు రావడము, ఇవన్నీ జరగడానికి శని కుజుల కాంబినేషన్. మీకేమవుతుందంటే నీటి వల్ల ప్రమాదం ఉంటుంది అని శాస్త్రం చెప్తుందండి. కాబట్టి మీరు శనీశ్వరుణ్ణి, కుజుడిని బాగా పూజించండి. అంటే శనీశ్వరుడికి పూజ చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన జరగబోయే యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ చాలా తగ్గుముఖం పడడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడము చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటాం సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.